మహారాష్ట్ర రాజకీయాల్లో ధృవతార అజిత్ పవార్ మృతిపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతని మరణంపై సంతాపం ప్రకటించారు. బారామతిలో జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదం తనను ఎంతగానో కలిసివేసిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల నేత అజిత్ పవార్ అట్టడుగు స్థాయి ప్రజలతో బలమైన అనుబంధం కలిగిన ఒక గొప్ప నాయకుడు అంటూ ఆయన కొనియాడారు. ప్రధానమంత్రి మోదీ చేసినటువంటి ఆ ట్వీట్ను కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. శ్రీ అజిత్ పవార్ జీ వాజ్ ఏ లీడర్ ఆఫ్ ద పీపుల్ హ్యావింగ్ స్ట్రాంగ్ grassroots level connect. He was widely respected as a hard-working personality at the forefront of serving the people of Maharashtra. His understanding of administrative matters and passion of empowering the poor and downtrodden were also noteworthy. His untimely demise is very shocking and saddening. Condolences to his family and countless admirers. Om Shanti. ప్రధానమంత్రి మోదీ గారు అజిత్ పవారు అంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి ఉంటారు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా కృషి చేశారు, ముఖ్యంగా పేద ప్రజల పట్ల ఆయన ఎంత అంకిత భావంతో పనిచేశారో కూడా చాలా స్పష్టంగా తన ట్వీట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ చాలా బాధను వ్యక్తం చేశారు, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాంటి ఒక గొప్ప నాయకుడు, ప్రజానాయకుడిని ఈరోజు మనం కోల్పోయామని చెప్పి వారి ట్వీట్లో కూడా మనకు అర్థమవుతుంది. ఆయన ప్రజల కోసం పనిచేసే దాంట్లో భాగంగానే ఈరోజు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ముంబై నుంచి బారామతికి ఒక ప్రైవేటు ప్లేన్లో వెళ్తున్నారు. గంటసేపు ప్రయాణం చేసిన తర్వాత బారామతికి అతి సమీపంలో సాంకేతిక లోపం వచ్చింది. మరి ఆ టెక్నికల్ ఇష్యూ ఏంటనేది విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా కూలిపోతుంది. ప్రత్యక్ష సాక్షి కూడా ఒకతను జాతీయ మీడియాతో మాట్లాడాడు. అది కూలిపోయే సమయంలో ఒక్కసారిగా అసలు కిందకి వస్తున్నటువంటి క్రమంలో అది సేఫ్ ల్యాండ్ కాదేమో అని చెప్పి డౌట్ వచ్చింది. మేము ఎట్లయితే డౌట్ పడ్డామో ఆ డౌట్కి అనుగుణంగా ఆ ప్లేన్ అనేది క్రాష్ అయిపోయింది. మేము లోపలికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేద్దామని చెప్పి మేము శాయశక్తిలో కృషి చేసాం. కానీ మా వల్ల కాలేదు. అక్కడికే కొలాప్స్ అయిపోయింది. పేలుళ్ళు జరిగినాయి. 2 ముక్కలైపోయింది విమానం. పూర్తిగా అందులో ఉన్న వాళ్ళు మంటలు ఎగసపడేసరికి ఆ వేడికి ఆ మంటల దాటికి మేము అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. వాళ్ళని కాపాడే ప్రయత్నం మేము చాలా చేద్దాం అనుకున్నాం. కానీ ఆ మంటల్లో కాలిపోయేసరికి దగ్గరకు కూడా వెళ్ళలేకపోయాం. చాలా బాధాకరమైన విషయం. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అందులో ఉండటం అనేది అత్యంత విషాదకరం అని చెప్పి ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి చెప్తున్నారు. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులందరూ కూడా, ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇంకా జాతీయ నాయకులు అందరూ కూడా, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, అజిత్ పవార్తో సంబంధాలు ఉన్నవాళ్ళు, అజిత్ పవార్తో మంచి అనుబంధం ఉన్నవాళ్ళు, ఫ్రెండ్షిప్ ఉన్నవాళ్ళు అందరూ కూడా గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆసుపత్రి దగ్గర దృశ్యాలు అయితే నిజంగా చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, దశాబ్దాల అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ గారే చాలా అంటే హృదయం లోతుల్లో నుంచి ఆయన స్పందించారు. ఒక గొప్ప నాయకుడిని ఈరోజు దేశం కోల్పోయిందని కూడా ఆయన మాట్లాడారంటే అక్కడ మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి కీలక వ్యక్తి, మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించినటువంటి వ్యక్తి, ముఖ్యంగా బారామతి నియోజకవర్గంలో 7 సార్లు ఎమ్మెల్యేగా అయినటువంటి అలాంటి నాయకుడు అదే నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గంలో ఉన్న సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్ళిన క్రమంలో ఈ విధంగా జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రధానమంత్రి మోదీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా ట్వీట్లు చేస్తున్నారు. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులకి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే తన ఆత్మకి శాంతి కలగాలని కూడా అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున అందరూ నిద్రలేచి తమ పనుల నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా ఈ బ్రేకింగ్ వార్త వచ్చేసరికి దేశం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆసుపత్రి దగ్గర దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఎంత బాధపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అజిత్ పవార్ మా నాయకుడు ఈరోజు మా నుంచి దూరం అయిపోయాడా అంటూ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆసుపత్రి దగ్గర రోధిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. తర్వాత ప్రధానమంత్రి మోదీతో వారు దిగినటువంటి ఆ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక గొప్ప నాయకుడు, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆ శరద్ పవార్కు బాబాయ్ అవుతారు. అజిత్ పవార్కి బాబాయ్ శరద్ పవార్. సో ఇటీవలే ఆయన రాజకీయంగా కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుని ఎన్సీపీతో విడిపోయి ప్రస్తుతం మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన కీలక రోల్ పోషిస్తూ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సో ఈరోజు ఈ విధంగా జరగటం అనేది ఎవరూ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది.